దశాబ్దాల పాటు డాక్టర్లుగా సేవలందించిన ఓ దంపతులు రిటైర్మెంట్ తర్వాత కూరగాయల పెంపకంపై ఫోకస్ చేశారు. సిటీలో ఇళ్ల ముందు వాకిలి కనిపించని ఈ రోజుల్లో ఇంటి మేడపై మొక్కలు పెంచుతున్నారు. 3 అంతస్తుల బిల్డింగ్ పై ఇనుప చువ్వలతో స్టాండ్ ఏర్పాటు చేసి నల్లరేగడి మట్టిలో విత్తనాలు వేసి సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతున్నారు. సేంద్రియ కూరగాయలతో రుచితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇంటి మేడపైన మొక్కలకు నీళ్లు పట్టిస్తున్న ఈ పెద్దావిడ పేరు డాక్టర్ అరుణ్ జ్యోతి. వరంగల్ ప్రసూతి హాస్పిటల్లో డాక్టర్గా సేవలందించారు. ఈమె భర్త శ్యామ్ సుందర్రావు ఎంజీఎం హాస్పిటల్లో సర్జన్. ఇద్దరూ రిటైర్ అయ్యారు. ప్రస్తుతం హనుమకొండలోని ఎక్సైజ్ కాలనీలో ఉంటున్నారు. వీరు రిటైర్మెంట్ తర్వాత ఇంటి భవనంపై కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. ఇందుకోసం ఇనుప చొవ్వలతో స్టాండ్ తయారు చేయించి దానిపై పనికిరాని డబ్బాలు, ప్లాస్టిక్ డ్రమ్ములు కట్ చేసి నల్లరేగడి మట్టి నింపి కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు. బిల్డింగ్ పై ఏర్పాటు చేసిన ఈ గార్డెన్ లో టమాటో, లెట్టూసి, ఆకుకూరలు, కూరగాయలు, ఆరోగ్యానికి దోహదపడే ఇతర మొక్కలను పెంచుతున్నారు అరుణ్ జ్యోతి దంపతులు. ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క రకం కూరగాయలతో టెర్రస్ మొత్తం మొక్కలతో నింపేశారు. పనికిరాని చెత్త, కిచెన్ వేస్టేజీతో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులతో పూత, కాత విరివిగా ఉందని చెప్పారు అరుణ్ జ్యోతి. ఇంటి అవసరాలకు తాము పండించిన కూరగాయలే వాడుతున్నామని, బంధువులకు, స్నేహితులకు కూడా ఇస్తున్నామని చెప్పారు. మెయిన్గా మేము ఇంట్లో చేసిన కంపోస్టే, అంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అది కంపోస్ట్ చేసి నేను ఇస్తాను. ఈవెన్ పెస్టిసైడ్స్ కూడా వెనకాల మీరు వేప చెట్టు చూస్తున్నారు కదా, అది వేప కషాయం తయారు చేస్తాను. నేను వేప కషాయం తయారు చేసి చెట్ల మీద స్ప్రే చేస్తాను. రిటైర్ అయ్యేదాకా బిజీ లైఫ్, ప్రాక్టీసు అవన్నీ. తర్వాత మన ఆరోగ్యము మనం ఈ ఏజ్లో కాపాడుకోవాలి. దాని గురించే శ్రద్ధ పెట్టి ఇవన్నీ చేసి ఇంకెక్కడో వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి ఖాళీ టైము దీనిలో మనం టైం స్పెండ్ చేస్తే మనకు ఆరోగ్యము బాగుంటుంది. మళ్ళీ ఇట్లా బీపీ అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు తగ్గుతాయి. అంటే రోజు రోజు మనం ఈ గ్రోత్ చూస్తూ ఉంటాము. మనకు ఒక సైకలాజికల్గా బాండింగ్ ఉంటుంది చెట్లతోటి. అది మెయిన్ పర్పస్. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మేము ఆకుకూరలు, కూరగాయలు, దొండకాయ, కాకరకాయలు, బెండకాయ సీజనల్లో వస్తాయి, టమాటోలు, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు అండ్ ఇవి ఆకుకూర ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి. ఫ్రూట్స్ కూడా కొంతవరకు మేము పెట్టుకున్నాం. దానిమ్మ, నిమ్మ, బత్తాయిలు, సపోటా, మామిడి ఇప్పుడే పూతకు వస్తున్నది. మామిడి కూడా అది పునాస ట్వైస్ ఏ ఇయర్ వస్తుంది అన్నట్టు. అంటే మన పంట మనం తింటున్నాము. మనకు శారీరక శ్రమ అంటే అది మంచిదే ఆరోగ్యానికి ఎప్పుడైనా కానీ. అందుకని ఈ ఆలోచన వచ్చింది మాకు. మిద్దెపై కాసిన కూరగాయలను బిల్డింగ్ లో అద్దెకుంటున్న వారంతా తీసుకొని వంట చేసుకుంటున్నారు. కొందరు బయటి వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించడంతో కూరగాయలు రుచిగా ఉంటున్నాయని చెప్తున్నారు. అమెరికా పోయినప్పుడు కూడా చెట్లను తాళం ఇస్తుంది. అన్ని చెట్లకు, ప్రతి చెట్టుకు, ఆకుకూరలకు, నిమ్మ చెట్లకు, బతాయిలు కూడా ఉండే. ఈ చెట్లకని ప్రతి చెట్టుకు నీళ్లు కొట్టి మంచిగా చూసుకొని అమ్మేయడం కప్ప బాగుంటాయి. ఏమన్నా కూరగాయలు ఉన్నా అది స్ట్రాబెర్రీ అని ఉండే, అవి మెడలేనప్పుడు మేము కూడా తీసుకునేది. ఆ మెడికల్ సార్ కూడా తీసుకునేది. ఇక అన్ని రాలిపోతారు. బతాయిలు కూడా ఇంత ఉండేది, బాగా కాసేది మంచిగా. మళ్ళీ మేడంకు మళ్ళీ ఎట్లున్నాయి అట్లా అప్పచెప్పేది. మేడం దగ్గర 25 years నుంచి చేస్తున్నాయండి. మేడం వాళ్ళకు ఇలాంటి చేయడం చాలా ఇంట్రెస్ట్. ఆర్గానిక్ కోసం మేడం వాళ్ళు ఈ కూరగాయలు, పండ్లు పండించడం చేస్తున్నారు. ఇది హెల్త్ పర్పస్ అయినా కానీ మనకు ఎక్సర్సైజ్ కూడా ఈ పని చేయడం వల్ల ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. మనం బయట కొంటే పురుగు మందులతో తయారు చేసినవి ఉంటాయండి. ఇక్కడ ఆర్గానిక్ కాబట్టి ఇక్కడ పురుగు మందులు ఏముండే, న్యాచురల్గా మన వేప ఆకుతోని, దాంతోని, ఎరువుతోని చేసినాయి కాబట్టి మనకు హెల్త్ కోసం ఈ కూరగాయలు తింటే మంచిదండి మేడం చెప్తుంటారు. మేము కూడా ప్లాన్ చేస్తున్నాం మా అపార్ట్మెంట్ల పైన. వృద్ధాప్యంలో ఆర్గానిక్ కూరగాయలు పండించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు డాక్టర్ అరుణ్ జ్యోతి దంపతులు.